బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న హరీష్ రావుతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సడన్ భేటీకి కారణమేంటి? హరీష్ రావుతో కేటీఆర్ ఏం చర్చించారు? కేసీఆర్ ఆదేశాలతోనే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారా? కవిత వ్యాఖ్యలపై ఇరువురు నేతలు చర్చించారా? హరీష్ రావుతో 2 గంటల పాటు కేటీఆర్ సమావేశం కావడంపై బీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? వాసి స్టోరీ. బీఆర్ఎస్ లో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీలో నాయకత్వ మార్పులు, కొత్త పార్టీ ఏర్పాటు వంటి ప్రచారాలతో గులాబీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. పార్టీలో ఉన్న 3 ముఖ్య నేతలు 3 దారులు అన్నట్టు వెళ్లటంతో పార్టీ కార్యకర్తల్లో డైలమా నెలకొందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావుతో కేటీఆర్ సమావేశం కీలకంగా మారింది. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదన్న సంకేతాలు పంపేందుకే ఈ భేటీ జరిగిందనే చర్చ జరుగుతోంది. అలాగే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకున్న క్రమంలో ఈ అంశంపైన ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకోవటం సాధారణమే. అందులోనూ ఒకే పార్టీకి చెందిన 2 నేతలు కలుసుకోవటాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కారు పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే బీఆర్ఎస్లో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలే ఇందుకు కారణం. శుక్రవారం ఉదయం కోకాపేటలోని హరీష్ రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఇద్దరు నేతలు సుమారు 2 గంటలకు పైగా ఏకాంతంగా సమావేశమయ్యారు. అనారోగ్యంతో ఉన్న హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావుల మధ్య తాజా రాజకీయ పరిణామాలు, పార్టీలో పరిస్థితుల గురించి చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ప్రాముఖ్యత తగ్గిందన్న ప్రచారం సాగుతున్న వేళ దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హరీష్ రావుతో కేటీఆర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమవటంతో కేటీఆర్, హరీష్, కవితలు పార్టీలో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్, హరీష్లు అనేకసార్లు కలిసే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సర్కార్ను నిలదీస్తూ పార్టీ నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కారు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ 2 నేతలు ఇప్పుడు ఏకాంతంగా భేటీ కావటం రాజకీయ వర్గాలతో పాటు సొంత పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే హరీష్ రావుతో కేటీఆర్ సమావేశమైనట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకు సంబంధించిన వ్యవహారాలను ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ చక్కబెడుతున్నారు. వేరువేరుగా పార్టీ కార్యక్రమాలతో కేటీఆర్, హరీష్, కవితలు సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. వీటికి చెక్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిజానికి బీఆర్ఎస్లో హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గిందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో ఈ ప్రచారం మరింత పెరిగింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ బాధ్యతలను మొదట హరీష్ రావుకు అప్పగించారు. ఉన్నట్లుండి హరీష్ రావును తప్పించి కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్నీ తానై వ్యవహరించడం, వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ సభ విజయవంతం కావడంతో హరీష్ రావు కార్నర్ అయ్యారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో హరీష్ రావుపై అనేక కథనాలొచ్చాయి. హరీష్ రావు బీఆర్ఎస్ను వీడుతున్నారని, బీజేపీలో చేరటం లేదా సొంత పార్టీ పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. హరీష్ రావు పార్టీ మారబోతున్నారంటూ వార్తలు రావటం ఇది కొత్తేం కాదు. గతంలోనూ అనేక మార్లు ఇలాంటి ప్రచారాలు జరగగా ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో జరుగుతున్న అలాంటి ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు గచ్చిబౌలి సైబర్ క్రైమ్లో ఫిర్యాదులు కూడా చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ మాటను జవదాటనని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ఒక అడుగు ముందుకేసి కేటీఆర్కు బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే స్వాగతిస్తానని, సహకరిస్తానని హరీష్ రావు స్టేట్మెంట్ ఇవ్వటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే బీఆర్ఎస్లో ఏదో జరుగుతోందన్న వార్తలకు చెక్ పెట్టాలని, లేకపోతే పార్టీకి డ్యామేజ్ అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని కేటీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి కేసీఆర్ బయటికి రాకపోవడంతో బీఆర్ఎస్లో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేతలుగా ఉన్న హరీష్, కవితలు సొంతంగా బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక రకంగా పార్టీకి మంచిదే అయినప్పటికీ ప్రత్యర్థులకు అవకాశం ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్నప్పుడు నేతల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ పెద్దగా నష్టం జరగలేదు. అయితే కలిసి పనిచేయాల్సిన సమయంలో నేతలు సొంత బలాన్ని పెంచుకోవటానికి పనిచేయడంతో పార్టీకి నష్టం జరుగుతోందన్న విమర్శలు సొంత పార్టీలో వినిపిస్తున్నాయి. తాజాగా మేడే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ సైతం బీఆర్ఎస్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాయి. భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ 10 ఏళ్లలో సామాజిక తెలంగాణను నిర్మించలేకపోయామని కవిత అన్నారు. తెలంగాణ సమాజంలో అసమానతలు ఉన్నాయన్న కవిత కమెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. 10 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో తండ్రి కేసీఆర్ టార్గెట్గా కవిత పరోక్షంగా కామెంట్స్ చేశారన్న విమర్శలొచ్చాయి. తర్వాత కవిత స్పందించి తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కవిత వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏంటన్న దానిపై లోతుగా చర్చించినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా దూకుడు పెంచారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు, మరోవైపు జాగృతి వేదికగా అనేక ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అయితే ప్రజా సంఘాలు, మేధావులను కలుపుకొని పోవడానికి కవిత జాగృతిని యాక్టివ్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తుండగా, లేదు పార్టీలో విభేదాల వల్లే కవిత సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. దీని ఆధారంగానే కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ కూడా పెట్టబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కవిత అమెరికా పర్యటన తర్వాత ఏమైనా పార్టీ పెట్టే ఆలోచనపై ఓపెన్ అవుతారా, లేదా పార్టీలో కావాలనే కొందరు అలా ప్రచారం చేస్తున్నారా అనే దానిపై మరోసారి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ రంగంలోకి దిగి హరీష్ రావుతో మాట్లాడినట్లు సమాచారం. మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో బీఆర్ఎస్ కీలక భేటీ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ వికాస సమితి నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. శుక్రవారం హరీష్ రావు ఇంటికి వెళ్లిన కేటీఆర్ మళ్లీ శనివారం కూడా వెళ్లటం, మాజీ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీలు చూస్తుంటే ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలను ఏ విధంగా అయితే ఏకం చేశారో రానున్న రోజుల్లోనూ అదే బాటలో నడిచే విధంగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే రోజుల్లో ఏ విధమైన కార్యాచరణ ఉంటుందో వేచి చూద్దాం.